ఈరోజు సేమకుర్తిలో బండ్లమూడి అనే విలేజ్లో అత్యంత కిరాతకమైనటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి అగ్రకుల రెడ్డులు చేస్తారు. సేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో మాది కులానికి చెందినటువంటి కొంతమంది వాళ్ళ ఉండబడినటువంటి భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు. ఆ భూమిలో వరి నారు వేయటంతో అక్కడ ఉండబడినటువంటి వరి నారైనా లేదా సౌకనారైనా ఆ పొలంలో వేస్తారు. ఆ పొలంలోకి ఉండబడినటువంటి వాళ్ళు సాగు చేసుకునే క్రమంలో అక్కడికి కొంతమంది రెడ్డి కులానికి చెందినటువంటి బర్రెలు వచ్చి దాంట్లో ఉండబడినటువంటి పంట నష్టం చేస్తాయి. ఆ పంట నష్టం చేయడంతో మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు ఊరిలోకి వెళ్ళి అయ్యా ఈ విధంగా చేయొద్దు, మా బతుకు తెరువు కోసం మేము చేసినటువంటి దాన్ని మేము ఏదో మాకున్న కొద్దో గొప్ప భూమిని సాగు చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళు మాదిగ నా కొడుకులారా పోండిరా, మీ భూముల్ని మేము కాపాడేది, అసలు మీకు భూమి ఎక్కడదిరా, మీరు మా పొలాల్లో పనులు చేయాలరా నా కొడకల్లారా అని తిడితే వాళ్ళ వెంటనే సేమకుర్తి సిఐ గారిని ఆశ్రయిస్తారు. సిఐ గారు కంప్లైంట్ తీసుకొని వాళ్ళ ఎంక్వైరీకి అని కానిస్టేబుల్ పంపితే ఆ కానిస్టేబుల్ వెళ్ళి పొలంలో విచారించి అనంతరం ఊర్లో కూడా విచారించే క్రమంలో ఆ కానిస్టేబుల్ ముందే వాళ్ళు ఒక్కసారిగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మొత్తం కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈ రోజు మనం గమనిస్తే గతంలో కారంచూడు చుండూరులో మాదిగల్ని ఊచకోతకు వస్తారు, చుండూరులో మాలలను ఊచకోతకు వస్తారు. అదేవిధంగా దళితులను కూడా ఊచకోతకు వచ్చిన సందర్భంలో 40 ఏళ్ళ తర్వాత అత్యంత కిరాతకమైన దాడిగానే మేము గుర్తు చేస్తూ ఈ అంశంపై ఈ దాడి మళ్ళా పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం వాళ్ళకు ఉండబడిన కుల అహంకారమైనా కానీ వాళ్ళకు ఉండబడిన అధికార బలమైనా కానీ అది మాత్రం సహించేది లేదని కూడా తెలియజేస్తూ ఈ అంశం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ గ్రామాలను సందర్శించాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఆ గ్రామాలను సందర్శించాలి. వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఆ గ్రామంలో రక్షణ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు మాదిగల మీద దాడి చేసినందుకు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ప్రభుత్వాన్ని కానీ ప్రకాశం జిల్లా పోలీస్ వ్యవస్థను కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.